సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. బినైన్ ట్యూమర్స్ అని నెమ్మదిగా పెరిగేవి, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని చాలా అగ్రెసివ్గా పెరిగే ట్యూమర్స్. కాకపోతే కొన్ని రకాల ట్యూమర్స్ ఉంటాయి, అవి ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటారు. ఉదాహరణకు ఒక మనిషి పోతున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, స్కాన్ తీస్తాము, లోపల చిన్న గడ్డలాగా కనిపిస్తుంటుంది. పేషెంట్లు వస్తారు, డాక్టరే కదా గడ్డలాగా ఉంది, దీనికి ఆపరేషన్ చేయాలా అని. దాన్ని ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటారు. ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అంటే వేరే దేనికో మనం స్కాన్ చేస్తే ఇవి బయటపడతాయి. ఇన్నోసెంట్ బై స్టాండర్డ్స్ అంటారు. వాటికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఏసిమ్టమాటిక్ ట్యూమర్స్ అంటే వాటి యొక్క సిమ్టమ్స్ ఏమీ లేని ట్యూమర్స్ని ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. 3 చాలా వెరీ స్మాల్ ట్యూమర్స్, వాటికి కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని హార్మోన్ సెన్సిటివ్ ట్యూమర్స్ ఉంటాయి, పిట్యూటరీ గ్రంథిలోంచి వచ్చే ట్యూమర్స్. హార్మోన్ సెన్సిటివ్ ట్యూమర్, పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చే కొన్ని రకాల ప్రోలాక్టినోమాస్ అంటారు. వాటిని మందులతో తగ్గించవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్స్ ట్యూమర్స్ లాగా కనిపిస్తాయి. ఉదాహరణకు ట్యూబర్క్యులోమా అంటారు. టీబీ గడ్డలు ఒకసారి టీబీ గడ్డని మనం కనుక ముందే కనుక నిర్ధారణ చేసుకుంటే వాటికి టీబీ మందుల ద్వారా మనం పూర్తిగా కరిగించవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఈ ట్యూమర్స్ అనేవి బినైనా మ్యాలిగ్నెంట్ ఏం చేస్తాం, అది ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఏ ఒక్క భాగాన్ని డిస్ట్రాయ్ చేసిందని చూసిన తర్వాత సిటీ స్కాను, ఎంఆర్ఐ చేసి ఆ యొక్క ట్యూమర్ని సాధ్యమైనంత తీయడానికి ప్రయత్నం చేస్తాం. మెదడు ఆపరేషన్లో పూర్తిగా ట్యూమర్ని తీయాల్సిన అవసరం లేదండి. ఏదైతే సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్ అంటారు, అంటే పేషెంట్కి మరీ ఇబ్బంది కలగకుండా ఎంత తీయగలిగితే అంత తీసి మిగతా తీయలేని దాని ట్యూమర్ని మేము కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. రేడియోథెరపీ అంటే ఏంటంటే ఏదైతే మనకు శస్త్రచికిత్స గనక దొరకని ట్యూమర్ ఉంటుందో దాన్ని రేడియేషన్ ద్వారా తగ్గించే ప్రక్రియను రేడియోథెరపీ అంటారు. అలానే కీమోథెరపీ కూడా ఇస్తాం. సో ఏదైతే ట్యూమర్ మనం తీయలేమో, అంటే ఏమవుతుంది మొత్తం ఎందుకు తీయలేదు డాక్టర్ గారు అని అడగచ్చు. అంటే కొన్ని రకాల ట్యూమర్స్ ఏంటంటే కొన్ని ఎలక్వెంట్ ఏరియాస్ను పట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు ఎడం వైపు ఒక ఫ్రాంటల్ లోబ్లో ఒక ట్యూమర్ ఉందనుకోండి, అది మన లాంగ్వేజ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ ఏరియా కూడా మనది పాకితే కనుక మేము లాంగ్వేజ్ ఏరియా వదిలేసి మిగతా ట్యూమర్ తీసేస్తాం. సో ఎందుకంటే మన లాంగ్వేజ్ ఏరియా కూడా తీసామనుకోండి పేషెంట్ మాట పడిపోతుంది. సో అటువంటి పరిస్థితి రాకుండా సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఆ యొక్క ట్యూమర్ని తీసేసి మిగతా ట్యూమర్ని రేడియేషను, కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు ఏంటంటే మేజర్ ఆపరేషన్లు అనేవి చాలా క్రిటికల్ ఆపరేషన్లు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అధునాతకమైన టెక్నాలజీ రావడం ద్వారా మైక్రోస్కోప్స్ వచ్చాయి, నావిగేషన్ వచ్చింది, ఎండోస్కోప్స్ వచ్చాయి. ఇవన్నీ ఒక ఆధునికమైన పద్ధతుల ద్వారా మెదడు ఆపరేషన్లు చాలా సేఫ్గా అయ్యాయి. సో ఎవరైతే కనుక పేషెంట్లు కనుక మెదడు ట్యూమర్ అని డయాగ్నోజ్ అయితే వాళ్ళు భయపడకుండా నిరభ్యంతరంగా ఎర్లియర్ ద బెటర్. ఎందుకంటే కొందరు పేషెంట్లు వస్తూ ఉంటారు, డాక్టర్ గారు మేము పండగ తర్వాత చేయించుకుంటాం, ఆ తర్వాత చేయించుకుంటాం, పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అన్నమాట. తద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క ట్యూమర్ పెరుగుతుంది తప్ప తగ్గదు. అలానే వాళ్ళ రిస్క్ పెరుగుతుంది. ట్యూమర్ పెరుగుతున్న కొద్దీ ఇట్ గ్రోస్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ నార్మల్ బ్రెయిన్. సో అది పెరుగుతున్న కొద్దీ నార్మల్ బ్రెయిన్ తినేస్తూ ఉంటుంది, కాబట్టి వాళ్లకు రికవరీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఒక వ్యాధి గనక ఒక బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారణ అయితే వెంటనే మనం ఆపరేషన్ చేయించుకో. అంతేగాని మనం పోస్ట్పోన్ చేస్తూ అదేదో ఆ పండుగ తర్వాత ఈ పండుగ తర్వాత పోస్ట్పోన్ చేస్తూ ఉంటే నష్టం మనకే తప్ప మరొకళ్ళకి కాదు. సో చాలామంది పేషెంట్లు అడుగుతుంటారు, డాక్టర్ గారు ట్యూమర్ మెదడు ఆపరేషన్లు అంటే చాలా క్రిటికల్ కదా అని. ఒకప్పుడు అలానే ఉండేది. ఇప్పుడు అధునాతమైన పద్ధతులు రావడం ద్వారా మనం బ్రెయిన్ ఆపరేషన్లు, అపెండిక్స్ ఆపరేషన్ అంత సేఫ్గా మనం ఆపరేషన్ చేస్తున్నాం. సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకేమైనా డౌట్లు ఉంటే డాక్టర్ గారిని నిరభ్యంతరంగా అడగచ్చు. వాళ్ళ యొక్క ఒపీనియన్ 2-3 ఒపీనియన్ తీసుకోవచ్చు. అలా లేట్ చేయడం ద్వారా ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ యొక్క నష్టం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు.